హాయ్ ఫ్రెండ్స్, విడివిడిగా టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు టమాటో బిర్యానీ ఇంట్లో చేస్తూ ఉంటాను. ఈ టమాటో బిర్యానీ పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ చేయడానికి కూడా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటో బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. పావు గంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ నీళ్ళు తీసేసి బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. మామూలుగా బాస్మతి రైస్కి 1కి 1.5 కప్పు నీరు పోస్తారు. ఇవి పాత రైస్ కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.